దివ్యల మాధురి ఉన్నటువంటి రూమ్ ఏదైతే ఉందో ఆ రూమ్కు మనం ఇప్పుడైతే ఎంటర్ అవ్వబోతున్నాం. అయితే మనం చూడొచ్చు, వావ్! ఈ రూమ్లో చూస్తూ ఉంటే ప్రతి ఒక్క ఐటెం కూడా రకరకాలుగా కనిపిస్తూ ఉన్నాయి. శారీలు అయితే చాలా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక షాపింగ్లా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇదంతా కూడా చాలా చక్కగా కనిపిస్తుంది. ఎందుకంటే రంగురంగులు ఉన్ని శారీ లేకుండా, అంటే ఒక కలర్ లేకుండా వేరే కలర్తో, అంటే రకరకాలుగా కనిపిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి మనమైతే చూడొచ్చు. ఏంటో ఇన్ని శారీలు ఏంటి ఇక్కడ ఒకేసారికి ఇన్ని శారీలు కనిపిస్తున్నాయి? ఇంకా చాలా ఉండేవండి. కాకపోతే ఒకసారి కట్టే శారీ ఇంకొకసారి కట్టరు మా మేడం. అవునా? ఓకే. అంటే మరి ఇందులో ఇవన్నీ కూడా కట్టేసినవేనా, కట్టనాయా? ఇందులో ఇంకా కట్టనివి ఇవి. కట్టేసినవి ఇంకా వదిలేస్తారు తను. ఇంకా మరి ఇంక యూజ్ చేయరు. మరి మనసు కట్టిన తర్వాత అది ఎవరికి ఏమైనా ఇచ్చేస్తారా, లేదంటే వేరే ఇంకా వదిలేస్తారు అది. మరి ఎవరికైనా పేదలకి ఇస్తారా, లేదంటే వేరే వేరే ఎవరెవరికైనా పర్టికులర్ పర్సన్స్ కైనా ఇస్తుంటారా? లేదు, ఉంచేస్తాం. సైడ్ పెట్టేస్తాం. ఓకే. ఇంక చూస్తూ ఉంటే ఇంక చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఇవన్నీ కూడా శారీలు పెట్టాల్సినవే. స్టాండ్లు ఉన్నాయి, అలాగే దానికి పెట్టుకుని దానికి సంబంధించినవి కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా రకరకాలుగా ఉన్నాయి. ఇందులో వాడకుండా ఉన్నటువంటివి ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ ఇంక యూజ్ చేయనివి. ఇవన్నీ యూజ్ చేయలేదు. అంటే ఇక్కడ కొన్ని ఉంటాయి, హైదరాబాద్లో కొన్ని ఉంటాయి అన్నట్టు. అక్కడ ఉండేటి అక్కడ, ఇక్కడ ఉండేటి ఇక్కడ. ఓకే. ఓకే. ఇక్కడికి వచ్చేటప్పుడు ఇవి యూజ్ చేస్తారు, అక్కడ ఉండేటప్పుడు ఇంకా అక్కడ యూజ్ చేస్తారు. ఓకే. మరి మీరు రోజు చూస్తూ ఉంటారు, ఎలా అనిపిస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా? ఎంత చక్కగా మీరు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఎవరు లేరు, మీరు ఒక్కరే ఉంటున్నారు, మీతో పాటు ఒకరిద్దరు ఇక్కడ ఉంటున్నారు అంతే. మీరు ఎలా అనిపిస్తుంది ఏంటి ఇవన్నీ చూస్తూ ఉంటే? మీకు ఏమనిపించట్లేదా? అంటే ఇంకా మేము మా సారు ఉన్నప్పుడు ఇది మా ఇల్లే, మా సారు లేనప్పుడు కూడా ఇది మా ఇల్లేని. ఇంకా మా ఇల్లు మేము రక్షించుకొని ఉంటాం ఇక్కడ.